హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెన్స్ అనేది చూసాం కదా. సో ఈ వీడియో అనేది ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్ అనమాట. సో దయచేసి ప్రీవియస్ వీడియో చూస్తే విల్ గెట్ టు నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ దిస్ వీడియో. సో మనం ఫైల్స్కి టైం స్టాంప్ యాడ్ చేసినాం, ఏది మూవ్ చేసేటప్పుడు సోర్స్ నుంచి డెస్టినేషన్కి మూవ్ చేసేటప్పుడు. బట్ అలానే డెస్టినేషన్ కంటైనర్లో ఫోల్డర్స్ కూడా మనం టైం స్టాంప్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఫైల్స్ మూవ్ అయ్యేటప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కదా, దానికి కూడా మనం టైం స్టాంప్ యాడ్ చేయొచ్చు. సో అది ఎలా ఏంటంటే విల్ ట్రై టు సీ దట్. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. సారీ, ఇది కాదు. సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇక్కడ మనకి టార్గెట్ డేటా సెట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ పారామీటర్స్ ఉంది కదా, ఇక్కడ ఇంకో పారామీటర్ క్రియేట్ చేస్తాం. ఇది ఫోల్డర్ లెవెల్, ఫోల్డర్ నేమ్, ఓకే, స్కీమా, కనెక్షన్ లెవెల్. ఇక్కడ డైనమిక్గా ఫోల్డర్ నేమ్ చూడండి. సో ఇలా మనం ఏంటంటే డెస్టినేషన్ డేటా సెట్లో ఒక పారామీటర్ క్రియేట్ చేసాను, ఆ పారామీటర్ని కనెక్షన్ లెవెల్లో డిఫైన్ చేసాను. ఇప్పుడు మనం పైప్ లైన్కి వద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మనం మీకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో అదేంటంటే జస్ట్ మీరు ఏదైనా వచ్చుకోవచ్చు. కంకాట్, ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి టార్గెట్ డేటా ఫైల్స్ కామా _ ఇప్పుడు టైం స్టాంప్ యాడ్ చేయాలి. ఓకే, మీరు ఏదైతే టైం స్టాంప్ యాడ్ చేయాలనుకున్నారో ఆ టైం స్టాంప్ యాడ్ చేయాలి. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మీరు డేట్ మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది. టైం స్టాంప్ యాడ్ చేస్తే ఇది ప్రతిసారి ప్రతి సెకండ్కి, అంటే మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా ఫైల్ క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో గుర్తుంచుకోండి, ఓన్లీ డేట్ మాత్రమే యాడ్ చేయాలి. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే అవర్లీ బేసిస్ కావాలనుకుంటే చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ సెకండ్స్, మినిట్స్ అనుకోండి, ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇనిషియలీ ఈవెన్ ఐ డిడ్ లైక్ దట్. సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్. సో అవర్లీ లేదా డైలీ చేసుకోండి, కానీ సెకండ్స్ కంటే చాలా కష్టం అవుతుంది. అన్ని ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ, ఇక్కడ యూటీసీ నా, అలానే ఇండియన్ స్టాండర్డ్ టైం, ఓకే, ఐఎస్టీ కింద కన్వర్ట్ చేద్దాం. సో ఓకే, సో దాని తర్వాత ఫార్మాట్ డేట్ టైం కింద చేద్దాం. ఫార్మాట్ డేట్ టైం. సో ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ నేను ఇక్కడ డేట్ మాత్రమే తీసుకుంటాను అనమాట. ఓకే, సో YYYMMDD. ఓకే, సో అలానే ఇక్కడ ఐఫన్స్ అనేది రిమూవ్ చేస్తాను. రీప్లేస్ ఐఫన్. ఓకే, సో దాని తర్వాత దట్స్ ఇట్. చూడండి, సో జస్ట్ మీకు కావాల్సిన ఫోల్డర్ నేమ్ డిఫైన్ చేసి దాని తర్వాత _ ఇక్కడ ఓన్లీ డేట్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాను నేను, అవర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం లేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ లుక్స్ గుడ్. ఓన్లీ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, అలానే డేట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా మనం ఏంటంటే టార్గెట్ డేటా సెట్లో మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో అది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ థింక్ అన్నీ కూడా మనం ప్రాపర్గానే ఇచ్చాం. ఇసినాం ఐఎస్టీ, దాని తర్వాత కన్వర్ట్ చేసినాం, దాని తర్వాత రీప్లేస్ చేసినాం. ఓకే, ఇట్ లుక్స్ గుడ్. నా వీ కెన్ డూ ఇట్. క్లిక్ ఆన్ ఓకే. సో ఐ థింక్ అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చామనుకుంటున్నాను. సో ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. వ్యాలిడేట్. ఓకే, సో డీబగ్. లెట్స్ సీ దట్. ఏదైనా ఇష్యూ ఉంటే ఫిక్స్ చేద్దాం. సో మీరు అబ్జర్వ్ చేయండి, డెస్టినేషన్ కంటైనర్లో ఎటువంటి డేటా లేదు, ఫైల్ కూడా లేదు. చూడండి, నథింగ్. బట్ సోర్స్ కంటైనర్లో ఫైల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడండి, ఫైల్స్ ఉన్నాయి కదా, 4 ఫైల్స్. లెట్స్ సీ దట్. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. ఐ థింక్ ఫెయిల్ అయింది సంథింగ్. సో ఓకే, let me check. Convert from etc instance t and add it. I think something wrong ichunta maybe. Let me check it out. So something ekkada mistake in ichunta.
చెక్ చేద్దాం. సో చెప్పా కదా ఖచ్చితంగా ఒక్కోసారి ఎర్రర్స్ వస్తుంటాయి కానీ ఓకే. ఇండియన్ STAND AD స్టాండర్డ్ టైం కన్వర్ట్ ఫ్రమ్ UTC. సో ఎర్రర్ ఏమొచ్చిందో ఒకసారి రిపోర్ట్ చేద్దాం మళ్ళీ. So in the function convert from UTC the value time zone ID in it was not null. India standard, I think Indian కాదు India I think, yeah. So by mistake n specify చేసి ఉండొచ్చు maybe. So okay, so I think yeah India, okay, not India. Click on okay. So validate చేద్దాం. Looks good. ఇప్పుడు మళ్ళీ సో డీబగ్ చేద్దాం. డీబగ్, దాట్స్ ఇట్. సో ఫర్ టైమింగ్ అయితే ఫైల్స్ ఇంకా ఏం ప్రాసెస్ అవ్వలేదు. చూద్దాం ఏదైనా ఎర్రర్ వస్తే మళ్ళీ ఇంకోసారి ఫిక్స్ చేద్దాం. ఇట్స్ ఓకే. డెవలప్మెంట్లో ఖచ్చితంగా మనకి ఎర్రర్స్ అనేది జనరల్గా వస్తుంటాయి అనమాట. వాటిని అర్థం చేసుకొని మనం ఫిక్స్ చేసుకుంటా వీ నీడ్ టు మూవ్ ఫర్దర్, దాట్స్ ఇట్. ఓకే, ఐ థింక్ సక్సెస్. చూద్దాం, చూడండి. సో డేట్ వచ్చేసిందిగా, టార్గెట్ డేట్ ఆఫ్ ఫైల్స్, ఇయర్, మంత్, డే. ఓకే, సో చూడండి. సో ఫైల్స్ కూడా మూవ్ అవుతున్నాయి. ఇలా మనకి ఏంటంటే సో రకరకాలుగా చేయొచ్చు అనమాట. ఓకే, సో లోడ్ అవుతుంది. స్టిల్ ఇట్స్ లోడింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఎందుకంటే మనకి 4 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి. అలానే సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కదా విత్ ఇన్ ద ఫర్ ఈచ్ లూప్. సో లెట్స్ సీ దట్. చూద్దాం. సో స్టిల్ ఇట్స్ లోడింగ్. ఓకే, రిఫ్రెష్. సో ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ మళ్ళీ పైప్ లైన్ రన్ చేసాను అనుకుంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు కంటే డైలీ క్రియేట్ చేశారు కాబట్టి. అదే అవర్లీ అనుకోండి, 1 అవర్ మారితే తర్వాత మళ్ళీ క్రియేట్ అయ్యింది మీరు రన్ చేస్తే. బట్ ఇది ఏంటంటే డే వైజ్ కాబట్టి సో నెక్స్ట్ డే క్రియేట్ చేస్తే మళ్ళీ రన్ అవుతుంది. ఓకే, ఇలా మనకి ఏంటంటే డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి యూ నీడ్ టు డూ దట్. సో స్టిల్ లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో ఎన్ని ఫైల్స్ లోడ్ అయినాయి, ఇంకో ఫైల్ రన్ అవ్వాలా. సో ఓకే, యాక్టివిటీస్ 5. ఓకే, సో ఐ థింక్ ఆల్మోస్ట్ డన్ సీమ్స్ లైక్. డేటా లోడ్ అవుతుంది డీబీలోకి. సో ఇది లోడ్ అయిన తర్వాత మూవ్ అవుతుంది. దాని తర్వాత లాగింగ్, క్యాప్చరింగ్ ఉంటుంది. చూడండి, క్యాప్చర్ లాగ్ ఇన్ఫర్మేషన్ కదా. ఐ థింక్ ఫైల్స్ అని కూడా ప్రాసెస్ అయ్యాయి. దాట్స్ ఇట్. చూడండి, ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా వీ కెన్ డూ ఇట్. యా, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.